నమస్కారం అండి. సారంగ సబ్స్క్రైబర్కి పద్యమర్దేల ఎన్న సంచికకి స్వాగతం. మనము గత వారం విశ్వనాథ సత్యనారాయణ గారు తన పూర్వకవులను స్తుతిస్తూ ఋషివంటి నన్నయ్య రెండవ వాల్మీకి అనే పద్యం గురించి పరిచయం చేసుకున్నాము. అందులో ఒక 9 మంది కవుల గురించి చెప్పడం జరిగింది. మనము ఈ సంచిక నుంచి అందులో పేర్కొన్న ఒక్కొక్క కవి రాసిన కొన్ని పద్యం గురించి తెలుసుకుందాం. ముందుగా ఎందుకు ఆ విశేషణాలు విశ్వనాథ్ గారు ఇచ్చారనడానికి మనం తీసుకునే పద్యాలు బట్టి మనకే అర్థమవుతుంది. ఏంటంటే ముందుగా మనం నన్నయ్య గారి పద్యాలు తీసుకున్నాం. నన్నయ్య గారి మహాభారతానికి శ్రీకారం చుడుతూ ఒక సంస్కృత శ్లోకంతో మొదలుపెట్టారు. ఎందుకంటే ఆ కాలంలో పండితులు వాళ్ళు ప్రశంసించాలంటే వాళ్ళని సంస్కృత భాషలోనే మన పాండిత్యాన్ని చూపించాల్సి ఉండేది. అందువలన రాజరాజ నరేంద్రుల వారు వ్యాస భారతాన్ని ఆంధ్రీకరించమన్నా కానీ దానికి ముందుగా ఒక స్తుతి, దేవతా స్తుతి మాత్రం సంస్కృత శ్లోకం లాంటి ఒక పద్యంతో శార్దూలవృత్తంలో ఆయన మొదలుపెట్టారు. ఆ పద్యం ఏంటంటే, శ్రీవాణి గిరిజాశ్చిరాయ దధతో వక్షోముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంత్య విహితాం స్త్రీపుంసయుగోద్భవాం తే వేదత్రయమూర్తయస్త్రిపురుషా సంపూజితా వత్సురైర్భూయాసుః పురుషోత్తమాంబుజభవ శ్రీకంధరా శ్రేయసే. ఇది సంస్కృత సమాస భూయిష్టమైన ఒక శ్లోకము, అద్భుతమైన శ్లోకము. మనము అందులో ప్రతి పదార్థంకి దగ్గరికి వెళ్లకుండా దీని తాత్పర్యం ఏమిటో తెలుసుకుంటే ఏంటంటే, లక్ష్మీ సరస్వతి పార్వతుల్ని వరుసగా, అంటే లక్ష్మీదేవిని వక్షస్థలంలో విష్ణుమూర్తి వారు, సరస్వతీదేవిని తన ముఖమందు, ముఖే సరస్వతి అంటారు కదా, ముఖమందు ధరించిన బ్రహ్మగారు, అలాగే శివుడు పార్వతికి సగం శరీరం ఇచ్చేశాడు, అంటే అంగేష్ అనమాట. వక్షో ముఖాంగేష్ అంటే వక్షస్థలంలోనూ ముఖంలోనూ అంగంగాను, అంటే సగం శరీరంగాను ధరించి లోకాన్ని పాలిస్తున్నారు. ఏ లోకానాం స్థితిమావహంత్య విహితాం అంటే సృష్టి స్థితి లయ కారకులు కదా, ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. చెప్పి ఏ వేదత్రయ మూర్తయ, వేదాల్ని, వేదమూర్తుల్ని, దేవపూజ్యులు వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వేదమూర్తులు అంట. స్త్రీ పురుష సంపూజిత, అందరి చేత వాళ్ళు పూజితులు అనమాట. వత్సురైర్భూయాసు, వాళ్ళని నేను పూజిస్తున్నాను. ఎలాగా? పురుషోత్తమాంబుజ భవ శ్రీకంధరా శ్రేయసే. వాళ్ళ ముగ్గురు ఎవరంటే పురుషోత్తముడు, అంబుజ భవుడు, శ్రీకంధరుడు. పురుషోత్తముడు అంటే మహావిష్ణువు, అంబుజభవుడు అంటే బ్రహ్మ, శ్రీకంధరుడు అంటే శివుడు. వాళ్ళ ముగ్గురు ఈ మహాభారతాన్ని నేను ఆంధ్రీకరించే నా పనిలో కృతకృత్యుణ్ణి అవ్వాలని నన్నయ్య గారు దేవతల్ని ప్రార్థిస్తున్నారు. ఇక్కడ మనము ఒక విషయం తెలుసుకోవాలి. ఏంటంటే, ఇప్పుడు మనము ఏదైనా మనం మాట్లాడేప్పుడు ఏమవుతుందంటే, ఈ భావం మనకు ముందు వచ్చి ఈ భావానికి ఈ పదాలు వెతుక్కొని మాట్లాడుతూ ఉంటారు. కానీ ఋషులు వాళ్ళు మాట్లాడేస్తారట. మాట్లాడితే ఆ పదాలకి భావాలు అవే వచ్చేస్తాయి. అంటే నేను నా భావాన్ని ఒక వాక్య రూపంలో నేను ప్రజెంట్ చేయాలంటే పదాలు వెతుక్కొని మాట్లాడతాను. కానీ వాళ్ళు ఒకటి చెప్పేస్తారు, చెప్తే అది అదే జరిగిపోతుంది అన్నట్టుగా అంటారన్నమాట. దాన్ని అందుకే నాన్ ఋషి కురితే కావ్యం అంటే, ఋషి కానివాడు కావ్యం రాయకూడదు అంటారు. అలాగే ఈ ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి అన్నారు కదా విశ్వనాథ్ గారు. అది ఎలాగా ఇక్కడ మనము దాన్ని సమర్థించవచ్చు అంటే, మామూలుగా మనము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటాం కదా, కానీ ఇక్కడ ఆశ్చర్యకరంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనరు. మీరు చూసారు, పురుషోత్తమాంబుజభవ శ్రీకంధర అన్నారన్నమాట. అంటే పురుషోత్తముడు, అంబుజభవుడు, శ్రీకంధరుడు అంటే విష్ణు, బ్రహ్మ, శివ ఆ ఆర్డర్లో నన్నయ్య గారు ఈ శ్లోకంలో రాయడం జరిగింది. ఆ క్రమంలో రాశారు కదా. ఇప్పుడు నన్నయ్య గారికి ఋషిత్వం ఎందుకు ఆపాదించవచ్చు అంటే, మనము
ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల బదులు విష్ణు బ్రహ్మ మహేశ్వరులు అన్నారు. ఇప్పుడు నన్నయ్యని వాగన శాస్త్రులు అంటారు. నన్నయ్య భట్టారకుడు ఆయన్ని విష్ణు, ఆయన పేరు విష్ణుమూర్తి పేరుతోనే సమాధానం. నన్నయ్య అంటే అందమైన వాడు అలా వచ్చి ఆయన అలాగే వాగన శాస్త్రంలో మనకి వృత్తాన్ని కానీ, తెలుగులో వృత్తాన్ని కానీ, గీత పద్యాలు కానీ, కంద పద్యాలు కానీ ఆయనకి ప్రాస యతి ప్రాసల్ని ఆయనే మన తెలుగుకి ఇచ్చారన్నమాట. అందువల్ల ఆయన ఆదికవి అని కూడా అంటారు తెలుగులో. ఇప్పుడు ఆయన విష్ణుమూర్తితో మనం ప్రతీకగా తీసుకోవచ్చు. ఆయన విష్ణుమూర్తి అనుకుంటే తర్వాత తిక్కన సోమయాజీ గారు ఆయన నన్నయ్య గారు ఆదిపర్వము, సభాపర్వము, అరణ్యపర్వం సగం రాసి చనిపోయారు. దాని తర్వాత ఆ మిగిలిన భాగాన్ని తిక్కన గారు పూర్తి చేయకుండా విరాట పర్వం నుంచి మొదలుపెట్టారు. 15 పర్వాల తర్వాత ఆయన ఆంధ్రీకరించారు. ఆయన్ని ఏమంటాం మనము? కవిభ్రమ అంటారు. తిక్కన్ని కవిభ్రమ అంటారు. నన్నయ్య భట్టారకుడు విష్ణుమూర్తి అనుకుంటే ఆయన కవిబ్రహ్మ అవుతే, నన్నయ్య తర్వాత రాసింది బ్రహ్మ అంటే తిక్కన రాశారు. దాని తర్వాత శంకరుడు అన్నారు, శ్రీకంధుడు అన్నారు. శ్రీకంధుడు ఏంటి? ప్రబంధ పరమేశ్వరుడు అని ఎర్రాప్రగడ గారికి బిరుదు. అంటే ఆయన శివుడు. ఆ విధంగా ఈ ముగ్గురు కలిసి ఆంధ్ర మహాభారతాన్ని పూర్తి చేశారు. మరి నన్నయ్య గారు ఆ క్రమాన్ని ఎందుకు అలా అన్నారు అన్నది మనము దీనికి ఏం చెప్పుకోలేము. కానీ అది ఋషి వాక్ అనుకోవచ్చు. అలాగే ఇది మొదటి పద్యం కదా, ఇంకా చివరి పద్యం కూడా చాలా ఆశ్చర్యకరంగా మనకి అందులో కూడా ఒక రహస్యం ఉంటుంది. ఇలాగే ఏంటంటే అది ఆ పద్యం కూడా మనం తెలుసుకుని అందులో ఉన్న ఏంటి ఆ రహస్యం అనేది చూసుకుందాం. ఆ పద్యం అది ఉత్పలమాల. శారద రాత్రులుజ్వలల సత్తర తారక హార పంక్తులన్ జారుతరంబులయ్యే వికసన్నవ కైరవ గంధ బంధురోదార సమీర సౌరభము దాల్చి సుధాంసు వికీర్యమాణ కర్పూర పరాగ పాండురుచి పూరములంబరి పూరితంబులై అంబరి పూరితంబులై. ఇది శారదరాత్రులు, శరత్కాలంలో రాత్రులు. అవి ఉజ్వల లసత్తర తారకహార పంక్తులు. అంటే శరత్కాలంలో ఎక్కువ మేఘాలు అనేవి ఎక్కువగా ఉండవు కదా, ఆకాశం చాలా నిర్మలంగా ఉంటుంది. అందుకని మనకి నక్షత్రాలు స్పష్టంగా చాలా బాగా కనబడతాయి అటువంటి హార పంక్తులు. కానీ అది వికసన్నవ కైరవ గంధ బంధురోదార సమీర సౌరభం దాల్చి. ఎందుకు ఏంటంటే వెన్నెల బాగా ఉంది, అంటే వెన్నెల పుచ్చపూల కాస్తుంది అంటారు కదా, అలాగా వెన్నెల పౌర్ణమి నాటి వెన్నెల అనుకోండి. అలాగే మనం తీసుకుంటే ఏమవుతుందంటే ఆ వెన్నెల్లో చుక్కలు మనకు కనపడవు. అందుకే జారు తరంబులు అంటే అవి దొంగిలించబడ్డవై, అంటే వెన్నెల చేత దొంగిలించబడిన నక్షత్రాలు మనకు కనపడవు. అలా ఆ భావంతో అక్కడ తీసుకుని వికసించిన కలువలు, వికసన్నవ కైరవ గంధ బంధురోధార్ అంటే అప్పుడే వికసించిన కలువలు సుగంధాన్ని మోసుకుపోయిన సమీర సౌరభం అంటే గాలిలో ఉన్న పరిమళం అన్నమాట, ఆ పూల పరాగం. దాంతో సుధాంసు వికీర్యమాణ కర్పూర పరాగ పాండురుచి అంటే ఆకాశంతో వెలిగిపోతుందన్నమాట. ఎలాగా? చంద్రుడు కర్పూరం తెల్ల కర్పూరం ఉంటుంది కదా, అది జల్లేసాడు. ఆ పిండి ఆరబోసినట్టున్న వెన్నెల అంటారు కదా, అలాగా జల్లినట్టు ఉందన్నమాట. అందువలన అలా విరజిమ్ముతున్నాడు అని దీని అర్థం. ఇందులో చివర పాండురుచి పూరములు అంబరి పూరితంబులే అన్నారు. అదేంటంటే పూరములు అంబరి పూరితంబులు అంటే ఆ పాండురుచి పూరములు ఆ కర్పూర పొడి అంతా అంబరి అంటే ఆకాశంలో పూరితం, ఆకాశం మొత్తం అంతా వెలుగులు నింపింది అన్న అర్థం తీసుకుంటే ఒకటి. ఇంకోటి ఏంటంటే పూరములన్ అంటే ఆ పచ్చకర్పూరం అంబర పూరితంబులే అంటే పరపూరితంబులే అని. అంటే ఇప్పుడు ఇదే నా చివరి పద్యము, ఇంకా దీని తర్వాత అంతా వేరే వాళ్ళు పూరిస్తారు. అంటే ఇది చివరి పద్యం నన్నయ్య గారిది. సో అంబర పూరితంబులై అనే ఆ సమాసానికి అర్థం ఎలా చెప్పుకున్నారంటే అంబర పూరితంబులే అంటే ఆకాశం అంతా అన్నట్టు. కానీ దాన్ని విడగొట్టి పూరములం పరపూరితంబులై అంటే ఆ వెలుగంతా
ఇంకోళ్ళ చేత నిండింది అనే అర్థం వస్తుంది. అంటే మహాభారతం అనే కావ్యాన్ని ఇక్కడితో నేను ముగించేస్తున్నాను, ఇది నా చివరి పద్యము, దీని తర్వాత అంతా వేరే వాళ్ళు పూరిస్తారు అని నన్నయ్య గారు చెప్పినట్టు చాలామంది పరిగణిస్తారన్నమాట. అది నిజము ఎంత అన్నది పక్కన పెడితే మళ్ళా చెప్పాక ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి అనే చెప్పచ్చు మనం. ఇంకొక పద్యం కూడా ఇక్కడ తీసుకోవచ్చు మనము. ఇది అంటే ఈ ఈ పద్యం కూడా నిజంగానే నాకు అనిపిస్తూ ఉంటుంది, ఏంటి ఇది ఈ ఈ ఈ పద్యంలో కూడా ఆయన ఋషివాక్యమేనా అని. అంటే అలా అనుకోవడానికి నాకు ఎందుకు అలా అనిపించిందంటే ఆ చిన్న పద్యం అది వినండి. వార్తయందు జగము వర్ధిల్లుచున్నది, అదియులేని నాడ అఖిల జనులు అంధకారమగ్నులగుదురు, కావున వార్త నిర్వహింపవలయు బతికి. ఇది నారదుల వారు సభాపర్వంలో ధర్మరాజుకు చెప్పేది. అంటే రాజ్యం వెళ్తున్నాడు కదా, అంటే వార్త అనేది ఏంటంటే ఒక అప్పట్లో దాని అర్థం ఏంటంటే అర్థానర్థ వివేచన విద్య. అంటే మనము దేన్నైనా ఒక మంచి విషయాన్ని దాన్ని వివేచించి ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడం అనేది ఒక అర్థమేమో అప్పట్లో. కానీ అది ఇప్పుడు చూసుకుంటే, ఈ కాలం చూసుకుంటే ఆయన నిజంగానే ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకిలాగా ఆయన ఋషివాక్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం వార్త ఏందంటే ప్రచారం అనుకుంటే వార్తకి అర్థము ప్రచారం లేనిది ఏమీ లేదు తెలుసు. ఇంకా మనకి ఈ గత కాలంలో న్యూస్ పేపర్ లేకుంటే దాని తర్వాత టీవీ వచ్చినా, రేడియో వచ్చినా, దాని తర్వాత ఇంటర్నెట్ వచ్చినా, ఇప్పుడు రీల్స్ వచ్చినా కానీ ప్రతి వాళ్ళు ప్రచారమే కోరుకుంటున్నారు. లైకులు, షేర్లు, అవే కదా మనకు కావాల్సినవి. కామెంట్లు అవి ఎన్ని ఎక్కువ వస్తే అంత ఆనందం ఉంటుంది. మరి నన్నయ్య గారు ఆ కాలంలోనే ఈ విషయాన్ని చెప్పారు. ఇంతటితో ఈ సంచికను ముగిస్తూ వచ్చే సంచికలో మనము తిక్కన్ గారి పద్యం గురించి తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః.